చేస్తా ఉన్నారు మాకు ఒక సెపరేట్ ఓటు బ్యాంక్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఎక్స్పెక్టేషన్ బాగా పెట్టుకున్నారు 175 అంటూ ఇవన్నీ కూడా మాట్లాడారు. సో మహిళలు కూడా మాకు ఓట్లు వేశారని చెప్తున్నారు. మేము చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాం, ప్రతి ఇంటికి చేరింది అనేది. కానీ మొదటగా ఈ మద్యపాన నిషేధం అనేది ఏమైనా ఎఫెక్ట్ పడిందా? అదేవిధంగా మహిళలు నిజంగా చెప్పాలంటే ఎటువైపు ఉన్నారు, ఏంటి వాళ్ళ ఆలోచన? మద్యపాన నిషేధం చేస్తుంటే ఎఫెక్ట్ పడుండేది సార్. ఒక రకంగా ఓట్ బ్యాంకింగ్ చేయలేదు కదా మద్యపాన నిషేధం. చేస్తుంటే దాని ఫ్యాక్టర్స్ వేరేగా ఉండేది, అంటే సపోర్ట్గా ఉండేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు అసలు పూర్తిగా. కానీ యాక్చువల్ మద్యపానం అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ వ్యతిరేకత, ఒక 1% తగ్గుంటుంది సార్ ఓవరాల్ ఓట్ బ్యాంక్. ఏంటంటే ఆబ్వియస్గా డ్రింక్ చేసేవాళ్ళు వాళ్ళు ఏం తాగుతారో పక్కన పెడితే దే ఎక్స్పెక్ట్ ఆబ్వియస్ క్వాలిటీ అనే దాని మీద ఎక్స్పెక్ట్ చేస్తారు. దాని ప్రైస్ రీజనబుల్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ ఉండే దాంట్లో అవైలబిలిటీ ఉండేదని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది లేకుండా ఉంటే హైదరాబాద్ నుంచి ఎవరు వస్తున్న కార్లు నాకు అది తీసుకోరా, ఫుల్ నాకు ఇది తీసుకోరా, ఈ క్వాలిటీ తీసుకోరా, హైదరాబాద్ తెప్పిస్తున్నట్టుగా బయట ఏదో దేశాలు బయట కూడా మనకు బార్డర్ దాటుతుంటే మామూలుగా డైమండ్స్ వజ్రాలు స్మగుల్ చేస్తుంటే ఎలా చెక్ చేస్తారు సీరియస్గా టకటగా. అంటే డబ్బు గోల్డ్ కూడా వెరిఫై చేయాలి. ఏమైనా బాటిల్ తీసుకొస్తున్నారా చెప్పండి, బాటిల్ తీసుకొస్తున్నారా అంటే అక్కడ దొరకట్లేదు. అంటే కట్టడి చేసేసి పూర్తిగా మనం సక్సెస్ఫుల్ ఇన్ని బాటిల్స్ ఆపేమని దాని రికార్డ్స్ ఈ జిల్లాల నుంచి ఇన్ని ఆపేం, ఇక్కడి నుంచి ఇన్ని ఆపేం అని చెప్పి రికార్డులు మెయింటైన్ చేసి, అంటే వాళ్ళ జాబ్స్ అసలు ప్రధానంగా ఇచ్చింది ఎందుకు, ఇక్కడ వచ్చినటువంటి ట్రాన్స్పోర్ట్ ఆపేదానికి ఎందుకు వస్తున్నాయని ఆలోచన చేయలేదు. కోర్ ఎందుకు ఆపుతున్నారు, ఆపగలిగాం సక్సెస్ఫుల్ గా ఆపగలిగాం అనుకుంటున్నారు. అసలు ప్రజలు ఎందుకు అంత రిక్వైర్మెంట్ ఉంటున్నారు? మీరు అది ఒక్క సెక్షన్ తాగడం రైటా రాంగ్ అనేది వేరే డిస్కషన్ సార్. బట్ డ్రింక్ చేసుకునే వాడికి దే ఎక్స్పెక్ట్ క్వాలిటీ ఆఫ్ లిక్కర్. సో ఇందాక మీరు అన్నట్టుగా అంటే ఇప్పుడు టీడీపీకి ఏదైతే ఈ రాజధాని అంశం అనేది ప్లస్ ఎట్లా ఉంది దానికి, అదేవిధంగా వైసీపీకి ఇక్కడ నుంచి తీసేస్తున్నారనేది ఇక్కడ వ్యతిరేకత, రాజధాని అనేది అమరావతికి సంబంధించి. సో ఇప్పుడు ఆ ఏరియాలో వైజాగ్ లో అమరావతిని మేము పెడతామని చెప్పి ఆయన చెప్పడం, అక్కడ కూడా దాన్ని ఓన్ చేసుకోలేదా వాళ్ళు? అంటే ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో లాస్ట్ ఎలక్షన్స్ కి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రాజధాని ఇక్కడే ఉండాలి, రాజధాని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారి రాజధాని మాకు కనెక్ట్ అయ్యి ఉంటే ఆబ్వియస్గా మంగళగిరిలో లోకేష్ గారు కూడా గెలిచిండేవాళ్ళు. బట్ ట్రావెలింగ్లో ఏమైందంటే ఇప్పుడు అదే మెయిన్ ఫ్యాక్టర్ కాదనుకున్నప్పుడు, అది కూడా లేకుండా పోయినప్పుడు, నేను బిర్యానీ ఎక్స్పెక్ట్ చేశాను, మీరు అన్నం పెడతాను, ఓకే అన్నం కూడా లేదు, ఏమీ లేదన్నప్పుడు, అంటే రాజధాని లేదు, డెవలప్మెంట్ లేదు అనేది ఆల్రెడీ నాకు చెప్పినటువంటి 1% వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి కూటమి వైపు వెళ్ళే ఓటింగ్తో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలో ఎందుకు మనం 0 ఇవ్వాల్సి వచ్చింది, పోస్ట్ పోల్ చేసిన తర్వాత అవి కూడా తిరువురు పామర్ లాంటివి మిస్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ కనపడుతున్నాయి. అంటే మూలిగనక్క మీద తాటకే పడ్డట్టు ఇంకొక ఎక్స్ట్రా లేయర్ బలంగా పడింది ఏంటంటే రాజధాని ఎఫెక్ట్. మేబీ శ్రీకాకుళంలో అంత బలంగా ఆ ఫ్యాక్టర్ వేరే ఉండవచ్చు, కడపలో ఇంకో ఇష్యూ ఉండొచ్చు. బట్ అట్లాగే విశాఖపట్నం కూడా మనం చూస్తే 15 పోటీ చేస్తే ఒకటే ఇచ్చారు మీరు. ఎందుకు అంత అట్లాంటి పరిస్థితి? అంటే లాస్ట్ టైం అంత వేవ్లో కూడా సార్ మీకు వైజాగ్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ కంప్లీట్గా అది గెలుచుకోవడం జరిగింది. బట్ ఈసారి చూస్తే ఆబ్వియస్గా కూటమి బలం ఆబ్వియస్గా మనకు ఉత్తరాంధ్రలో క్లియర్ కట్గా కనబడుతుంది. వ్యతిరేకత వైజాగ్లో కన్ఫ్యూజన్, అంటే క్యాపిటల్ ఫైట్ మీరు ఏదైతే కనెక్ట్ చేయాలనుకున్నారో బలంగా కనెక్ట్ చేయలేకపోయారు, ఆ ఓట్ బ్యాంకింగ్ తగ్గుతుంది. ఇంకా ఈ మిగతా ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇండివిజువల్గా ఉన్నాయి. సీట్ సెలక్షన్స్లో కూడా కొంచెం డిలే చేయడం, ఇంకొంచెం 1% 2% యాడ్ అవుతుంది. ఇప్పుడు 14 కూడా ఏదైతే వైసీపీకి ఇచ్చారో అది ఫిక్స్ కాదని చెప్తున్నారు. సో దాంట్లో కూడా టైట్ ఫైట్, ఒక 8 వరకు ఫైట్ ఉండే అవకాశం. చాలా మంది నేను 14 ఇచ్చానని చెప్పి మామూలుగా చాలా ఇబ్బంది. 14లో కూడా చాలా మంది క్లోజ్గా అబ్జర్వ్ చేసిన చూస్తుంటే 14లో 2 లేయర్స్గా డివైడ్ చేసాం సార్. దాంట్లో కాన్ఫిడెంట్గా 6 నియోజకవర్గాలు కనబడుతున్నాయి. మిగతా